దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఎవరైతే వాక్యాలు వింటూ ఉన్నారో వాళ్ళు అనేక మందికి ఈ యొక్క వాక్యాలు పంపించండి. వాళ్ళు కూడా దేవుళ్ళలో ఎదుగుతూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాగ్దానము, ఆయన యొక్క మాటలు మనం ఏంటో తెలుసుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయం మనం తీస్తే, ఆది కాండము 17వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. 17:3-4 మనం చూస్తే, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మనం చూస్తే దేవుడు మనతో ఒక నిబంధన అనేది చేస్తూ ఉంటాడు. ఆయన ద్వారా, ఆయన చిత్తము మన ద్వారా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఏముంటుందండి? మనము నిబంధన కలిగి ఉంటారు. ఏమంటున్నాడు మాట చూస్తే, ఇదిగో నేను, అలాగే రెండో వచనం చూడండి, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఎవరికి అభివృద్ధి పొందనుకుంటే ఈ రోజులు చెప్పడం, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది కావాలి. వారి జీవితంలో ఎదగటం అనేది, ముందుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా కావాలి. అయితే ఎప్పుడు వస్తుందంట అభివృద్ధి? ఏమంటే ఎప్పుడు వస్తుంది అంటున్నాడు దేవుడు? నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని దేవుడు అతనితో చెప్పాను. ఎలా వచ్చిందంటే ఆ నిబంధన? మొదటి వచనం చూడండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులవై ఉండుము అంటుంటాడు. ఆయన యొక్క దృష్టిలో మనం ఎలా కనపడాలి? నింద లేని వాడిలాగా, పాపము లేని వాడిలాగా ఆయన యొక్క సన్నిధిలో మనం కనపడాలి. సన్నిధి అంటే దేవుని యొక్క సంఘానికి కూర్చోవడం కాదు, దేవుని యొక్క సంఘానికి ప్రతి ఒక్క ఆదివారం రావడం కాదు, దేవుని కానుకలు ఇవ్వడం కాదండి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్మాలి. మొదటి నిందారహితులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనం నమ్ముతామో ఆయనలో ఉండే మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మనకు వస్తూ ఉంటాయి. దేవుడు నమ్మకపోతే కనుక సాతాను ఉన్నటువంటి ఏవైతే అలవాట్లు ఉంటాయో అవన్నీ కూడా మనలోకి వస్తూ ఉంటాయి. అయితే ఏమంటూ ఉంటాడంటే కనుక దేవుడు, నా సన్నిధిలో నడుచు నిందారహితులై ఉండుము. సన్నిధిలో నడవమంటున్నాడు. ఎక్కడ బయట కాదు. అనేక రకమైన సన్నిధులు ఉన్నాయి ఈ దేశంలో. పాపంతో కూడినటువంటి సన్నిధులు ఉంటాయి, దోషంతో కూడినటువంటి సన్నిధులు ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధి అది చాలా పవిత్రమైనది. దేవుని యొక్క సన్నిధి అది చాలా పవిత్రమైనది. కాబట్టి మన యొక్క పాపములు మనం ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో అదే చేయాలి. మన యొక్క పాపములు మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క మందిరంలో మనం కూర్చున్నామంటే దేవుడు మన పాపములు క్షమించబడాలి. మన పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి దగ్గర అడగాలి. క్షమించుకో, నేను పాపం చేశాను, తప్పు చేశాను. కాబట్టి ఈ లోకంలో మనం అనేక పనుల కోసం కష్టపడుతూ ఉంటాం. మన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కష్టపడుతూ ఉంటాం కదా. కానీ దేవుని కొరకు కష్టపడేవాళ్ళు, దేవుని యొక్క పని కొరకు కష్టపడేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడ అబ్రహాము ద్వారా దేవుని యొక్క నిబంధనలను దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మన ద్వారా మనం ఈ లోకంలో దేవుడి బిడ్డగా ఉన్నామంటే దేవునికి మనం ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో కనుక కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, కంచం దేనికి ఉపయోగిస్తారు? అన్నం ఉపయోగిస్తారు. స్పూన్ దేనికి ఉపయోగిస్తారు? ఏదైనా కూర వేసుకోవడానికి ఉపయోగిస్తారు. గ్యాస్ ఎందుకు ఉపయోగిస్తారు? గ్యాస్ స్టవ్ అన్నం వండుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతి ఒక్క వస్తువు కూడా దాని పని చొప్పున అది పనిచేస్తున్నది. కానీ దేవుడు పెట్టినటువంటి మనము ఎవరి కొరకు, ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి? ఈ లోకానికి కాదు, దేవునికి మనం ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ నిబంధన ఎవరితో చేయించుకుంటాడంట? ఎవరైతే దేవుడు నిందారహితులుగా, పాపం లేని వాళ్ళలా కనబడతారో వారి ద్వారానే దేవుడు తన నిబంధన నెరవేర్చుకుంటాడు. అంతేగాని పాపుల ద్వారా కాదు.
అవసరమైతే పాపలు మార్చుకుంటాడు మంచి వ్యక్తులుగా, అంతేగాని పాపుల ద్వారా దేవుడు తన నిబంధన చేయించడు. ఆయన నిబంధన చేయించడం అంటే ఆయనలోనే మునిగిపోవటం, మనం ఆయనలోనే ఉండటం, 24 గంటలు సమయం అంతా ఆయనలోనే మనం గడపటం. కాబట్టి ఆయన పని కొరకు, ఆత్మల రక్షణ కొరకు మేమైతే సేవకులము ఆత్మల రక్షణ కొరకు మేము పనిచేస్తూ ఉంటాము, ఆత్మలు సంపాదించడం కోసం పనిచేస్తూ ఉంటాము. విశ్వాసి అయిన నీవు దేవుని కొరకు కూడా పనిచేయాలి. నీ యొక్క పనులు, నీ యొక్క కష్టాలు, నీ ఇబ్బంది చూసుకోవడమే కాదండి, దేవుడికి ఏమి అవసరమో దేవుడికి చేయాలి. ఎందుకంటే మనం ఉదయం లెగుస్తున్నామంటే, ఈ వాక్యం మనం వింటున్నామంటే కనుక అది ఆయన కృప వల్లనే మనం వింటూ ఉన్నాము. మనం అన్నం తింటున్నామంటే, బయటికి వెళ్ళి క్షేమంగా మనం ఇంటికి వస్తూ ఉన్నామంటే, నైట్ నిద్రపోయిన తర్వాత మళ్ళీ క్షేమంగా మనం వెళ్ళుకుంటున్నామంటే కనుక అదంతా ఎవరు చెప్తామో, ఎవరి దయ వల్ల? ఆ దేవుడి దయ వల్లే. అంత చేస్తున్న మనకు ఆయనకు మనం తిరిగి ఏమి ఇవ్వలేము యాక్చువల్గా కదండి. ఆయన చేసినంత మేలుకి మనం ఏమి తిరిగి ఇవ్వలేము. కానీ ఆయన దృష్టిలో ఎలా ఉండాలంటే మనం నిందారహితులుగా ఉండాలి. అది చాలు, ఆ మాత్రం చాలు దేవుడికి. విశ్వాసంతో ఉంటే ఆ మాత్రం చాలు దేవుడికి. ఇంకేం అవసరం, డబ్బే అవసరంలా, ఏమంటే ఆహారం పెట్టడం అవసరం దేవుడికి. దేవుడికి మంచి డ్రెస్ అవసరం లేదు, బంగారాలు వజ్రాలు అవసరం లేదు. నీ విశ్వాసం ఉంటే చాలు, నువ్వు నిందారహితులుగా కనపడితే చాలు, నువ్వు పరలోక రాజ్యానికి చేరితే చాలు, ఇంకేం అవసరం దేవుడు. అంతకన్నా గొప్ప పండుగ దేవుడు ఉండదు. నేను చూసి ఎప్పుడు ఆనందపడతాడు, నీలో మంచి ఫలాలు దేవుడు చూసినప్పుడు ఆనందపడతాడు. అట్లాగా దేవుడు పెట్టారా, దేవుళ్ళు మన నిందారహితులుగా ఉండాలి, పాపం లేని వాళ్ళగా ఉండాలి. కాబట్టి మన పాపం ఒప్పుకోండి. ఈ ఉదయకాలం లేచి మీ ప్రాంతంలో మీ పాపం ఒప్పుకోండి. ప్రభా, ఇప్పుడు దాకా ఎన్నో పాపాలు చేస్తుంటాను అయ్యా, కానీ ఇవాళంతా నాకు ఎటువంటి పాపం చేయకుండా నాకు కాపాడు, నాకు రక్షించి, నాకు తోడుగా ఉంది ప్రభా. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆయన నిబంధన మీ ద్వారా కూడా చేయించడానికైనా ఇష్టపడతాడు. అలాగే అభివృద్ధిని దేవుడు కలుగు చేస్తా అంటున్నాడు. అభివృద్ధిని ఎప్పుడు కలుగు చేస్తా అంటున్నాడు? మనం నిందారహితులుగా దేవుడిని కనపడినప్పుడు ఆయన మనకు అభివృద్ధిని ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానాలు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుకున్నాడు. ఆమేన్.